అన్నగారు వస్తారు, కొన్ని మాటలు చెప్తారు. ఆ రీతిగా సిద్ధపడమని ప్రభుని బట్టి మనం చేస్తూ వస్తున్నాం. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. రండి అన్న. ఎక్కువ టైం తీసుకోను, టైం ప్రకారమే అయిపోగొడతా. అయితే మీరందరూ అటెన్షన్గా ఉండండి. ఇప్పుడు మనమందరము ఒక పని చేయబోతాం. ఏంటంటే ప్రభు వాగ్దానం తీసుకుంటాం. వాగ్దానాలు ఎప్పటికైనా సరే మన బైబిల్ ప్రకారం చూసుకుంటే 3 రకాలు ఉంటాయి. ఒకటి లాంగ్ టైం డ్యూరేషన్లో ఉంటాయి. అంటే ఒక వాగ్దానము నెరవేరడానికి సంవత్సరం పట్టొచ్చు, 10 ఏళ్ళు పట్టొచ్చు, 100 సంవత్సరాలు పట్టొచ్చు. కొన్ని వాగ్దానాలు రోజుల వ్యవధిలో జరిగిపోతాయి, కొన్ని వాగ్దానాలు నిమిషాల వ్యవధిలో జరిగిపోతాయి. అయితే రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చయంగా పట్టుకుందాము. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి యేసుక్రీస్తు దేవా, ఇప్పటి వరకు తోడుగా ఉండి ప్రభువా, మీటింగ్ చివరాంతం వరకు మీరు మమ్మల్ని నడిపించినారు. దేవ తండ్రి, ప్రభువా, ఈ చివరి క్షణాల్లో ప్రభువా, మీ వాగ్దానం గురించి కొన్ని మాటలు నేను మాట్లాడబోతున్నాగా నా నోటికి మీరే తోడుగా ఉండండి. ఎవరికి ఇద్దరు మధ్య కానీ అలసట కానీ ఇబ్బంది కానీ ఉండకుండా మీరే మీ కృప చూపించండి. మా ఆవరణ చుట్టూ మీ కంచె వేసి కాపుదలను ఉంచండి. దేవ తండ్రి, ఇక్కడ ఉన్న వారిలో ఎవరికంటే గొప్పవాడిని కాదు, కానీ మీ వాక్యం చెప్పడానికి నాకు అవకాశం వచ్చింది. ఈ మాటలను ప్రభువా నేను జాగ్రత్తగా చెప్పడానికి, ప్రభు ఎవరికి బోరు కొట్టకుండా జాగ్రత్తగా వినడానికి అందరికి మీ కృప చూపించమని, మీ సహాయం నాకు అందించమని దేవ తండ్రి, హృదయం తెరిచిన దేవా, మీ పిల్లల హృదయాన్ని తెరవమని యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓకే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం మనందరం చదువుకున్నాం కదా. అక్కడ ఏముంది అంటే, వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు. ఎవరైతే వాగ్దానం తీసుకోవాలని త్వరపడుతున్నారో, ఎవరికైతే వాగ్దానం తీసుకోవాలని ఆశ ఉందో, మొట్టమొదటిగా ఆ వ్యక్తి జీవితంలో ఒకటి ఉండాలి. ఏంటంటే నమ్మకం ఉండాలి. ఏముండాలి? నమ్మకం ఉండాలి. నమ్మకం లేకుండా వాగ్దానం తీసుకుంటే అది మన జీవితంలో నెరవేరదు. అయితే ఒక అన్న ఉన్నాడు, యూట్యూబ్లో నేను ఆయన వాక్యం విన్నా. ఏం చెప్పాడంటే, ఒకరోజట 31st నైట్ ఆయన పరిచర్యకి వెళ్తున్నాడంట. పరిచర్యకి వెళ్తే అనుకోకుండా బస్సు ఎక్కుతూ ఉంటే డోర్లో ఆయన చిటికెన వేలు పడి కట్టయి కింద పడిపోయిందంట. బస్సు డోర్లో కట్టయి కింద పడిపోతే పరిచర్యకి వెళ్తూ ఉంటే ఆయన కోపం వచ్చేసింది. ఏంది ప్రభువా ఇంత నరకయాతన, నేను ఈ పెయిన్ తోటి వాక్యం ఎట్లా చెప్పాలా, ఏంది నన్ను ఇట్లా చేసినావు నువ్వు అని ఆయన కోపం వచ్చి, సరేలే ఏమో అయిపోతే అయిపోయింది, ఇంక వచ్చినా ఇంత దూరం అనుకొని పరిచర్యకు కూర్చున్నాడంట. ఆ ఊర్లో ఉన్న సిస్టర్స్ ఒక ఆమె నర్సు ఉంటే ఆమె వైద్యం చేసి ఆ వేలును కొంచెం ఏదో చేసి సెట్ చేసేసింది. సెట్ చేస్తే పెయిన్ అట్లే ఉందంట. అట్లే వాక్యం చెప్పేసినాడంట. వాక్యం చెప్పేసిన తర్వాత ఆయన వాగ్దానం తీసుకుంటే ఏమొచ్చిందంట, రండి, ఆదికాండము 50వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండము 50వ అధ్యాయం 20వ వచనం చదవండి. మీరు నాకు చాలా. ఆ కార్డులో ఏమొచ్చిందంట, కార్డు ఇట్లుంటుంది, ఓకే, అది మేలుకే దేవుడు ఉద్దేశించను అని వచ్చిందంట. ఏది మేలుకు ఉద్దేశించినాడు? ఏలు ఇరిగిపోవడం. ఎట్లుంటుంది మనిషికి? నాకు వేలు ఇరిగిపోతే నిన్ను ఓదార్చువాడను, నిన్ను స్వస్థపరచువాడని రావాలి, కానీ ఏంది మేలే అని వచ్చింది.
ఇది వద్దు నాకు అనుకొని అది పక్కన పెట్టి ఇంకోటి తీసుకున్నాడంట. దాంట్లో ఏమొచ్చిందంట రండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును. ఇదే మాట వచ్చిందంట. ఆయనకు ఇంక కోపం వచ్చేసిందంట పాస్టర్‌కి. ఫస్ట్ తీస్తేనేమో ఇది మేలు కొరకే అని వచ్చింది. నాకు ఏలు ఇంత నరకవేదన అనుభవిస్తుంటే దేవుడు ఇది మేలు అంటాడేంది అని పక్కన పెట్టేస్తే, రెండోసారి నా కృప నీకు చాలని వచ్చింది కానీ నేను స్వస్థపరుస్తాను రాలేదేంది అని ఆయన కోపం వచ్చి సరే అని ఇంకా వెళ్ళిపోయినాడంట. ఆ రోజు రాత్రి అక్కడ పడుకున్నాడంట. నెక్స్ట్ రోజు అదంతా అడవి ప్రాంతం అంట. అడవిలో సువార్త చేయడానికి అడవి మనుషులు వాళ్ళు జంగిల్లో ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంట. సరే అని అందరు వెళ్ళినారు. అందరు వెళ్తే అక్కడున్న వాళ్ళు ఏందంట, ఆ అడవిలో ఉన్న దేవతకు బలి ఇవ్వడానికి నరబలి కోసం మనుషులను ఎతుకుతున్నారంట. ఎతుకుతుంటే ఆ విషయం వీళ్ళకి తెలిసి వీళ్ళు వెనుకంబడి పడితే తరుముతే ఈ పాస్టర్ దొరికినాడంట. ఈ పాస్టర్ దొరికితే ఆయన చెప్పినారంట, ఇప్పుడు నేను చంపేస్తున్నాం, మా దేవతకు బలి ఇచ్చేస్తున్నాం అని. అయ్యో ఏం సేవ చేసుకుంటే, ఏం దేవుడిని నమ్ముకుంటే, ఏలు నాశనం అయిపోయా, దేవుడు నన్ను సంపనీకి వచ్చా, ఇప్పుడు వీళ్ళు నన్ను బలిస్తామంటున్నారు, ఏంది ప్రభువా ఇది, నీవు దేవుడివే కాదు పో, అనవసరంగా నేను నమ్ముకున్నా అనుకొని అనుకుంటున్నాడంట. ఆయన కట్టేసి తీసుకొని పోతున్నారంట. ఆయన పోయిన తర్వాత ఒక ఆయన వచ్చినాడంట. ఇట అంతా ఆయనని వివస్రుని చేసి ఆయన పైనకించి కింది వరకు అంతా పరీక్షించిన తర్వాత ఏళ్ళు చూసినాడంట. 4 ఏళ్ళే ఉన్నాయి. 4 ఏళ్ళే ఉంటే చూసి ఏదో కొయ్య భాషలో మాట్లాడుకుంటున్నారట. మాట్లాడుకుంటుంటే ఆయన కట్లిప్పి హో అన్నారంట. ఈయనకేం అర్థం కాలేదంట. ఏందబ్బా వీళ్ళు బలి ఇవ్వాల్సిన నన్ను ఏంది వదిలేస్తున్నారు వీళ్ళు నాకు అని ఆయనకు ఉండబట్టలేక ఒక అతన్ని అడిగినాడంట, తెలుగు వచ్చినోడిని. ఏంది నన్ను ఎందుకు వదిలేసినారు అంటే, మా దేవతకు బలి నీనికి సమస్త అంగాలు సరిగ్గా ఉండాల, నీకు ఏం లేదు కాబట్టి నేను నిన్ను బలి ఏమో మా దేవునికి అన్నీ ఉన్న వాళ్ళని ఇస్తాం కాబట్టి నీకు ఏం లేదు కాబట్టి నువ్వు తొండోడివి కాబట్టి నేను నిన్ను ఇయ్యలేను బలి, అందుకు వెళ్ళిపో అని చెప్పినారంట. అప్పుడు ఆయనకు గుర్తొచ్చింది ఏంది, ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం. ఏందది, సమస్తము మేలు కొరకే సమకూడి జరుగుతున్నాయి. అందుకే ఒక పాట ఉంది, అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే. దేవుని చిత్తానికి మనం ఎప్పుడైతే తలంచుతామో అప్పుడే మనం వాగ్దానం తీసుకోవాలా. ఈ విషయం చెప్పడానికి నేను ఆయన సంగతి చెప్పిన. అయితే మొట్టమొదటి ఇందాక మనం చూసుకున్నాం కదా, వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. వాగ్దానం తీసుకునే మనము మొట్టమొదటిగా దేవుని మీద నమ్మకం ఉంటేనే తీసుకోవాలి. అంటే అది జరుగుతుంది అనే నమ్మకం మనలో ఉండాలి. రెండోది రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:36. నెరవేర్చిన వారై వాగ్దానం పొందే నిమిత్తం మీకు ఓర్మి అంటే ఓపిక అవసరం. గుర్తుపెట్టుకోండి, నా చేతికి వాగ్దానం వచ్చింటే దాంట్లో స్వస్థపరచు యెహోవా నేనే అంటే ఈ రోజే నా జలుబు దగ్గులు నాశనం అయిపోవాలా, తగ్గిపోవాలా, ఇప్పటికిప్పుడే నా లోపల ఉన్న రోగాలలో పోవాలంటే కుదరదు. వాగ్దానం వచ్చిందంటే దాన్ని నెరవేర్చడానికి దేవుడు ఎంత టైం తీసుకుంటాడో అది ఆయన చిత్తం. అర్థమవుతుంది కదా. చాలామంది అంటారు, అన్న మొన్ననే వాగ్దానం తీసుకున్నా, నేను స్వస్థపరచు యెహోవా నేనే అని వచ్చింది, మొన్న నుంచి రోగాలు ఎక్కువ అవుతున్నాయని తగ్గకుంటున్నాయి, ఏందన్నా ఇది అంటే దేవుడు నిన్ను స్వస్థపరచడానికి కాదు నీకు వాగ్దానం ఇచ్చింది, దాని పైన కింద షరతులు ఉంటాయి. ఎప్పుడైనా సరే మీకు ఒక వాగ్దానం వస్తే గుర్తుపెట్టుకోండి, ఆ అధ్యాయము కుదిరితే ఆ గ్రంథం మొత్తం చదవడానికి ప్రయత్నం చేయండి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనే మాట చెప్తే ఆయన పైన ఏం చెప్తారో తెలుసా, నా కట్టడలను ఆజ్ఞలను అనుసరించి నాకు విధేయుడిగా నడుచుకున్న వాళ్ళని స్వస్థపరుస్తా అంటాడు. నువ్వు చర్చికి వచ్చినంత మాత్రాన దేవుని బిడ్డ అయిపోవు, నేను చర్చికి వచ్చిన మాత్రాన దేవుని బిడ్డను అయిపోను. ఎవరైతే దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రభువా ప్రభువా అని ఆయనను గోజాడుకొని యేసు ప్రభువుకు అనుకూలంగా నీతిగా బలలో చేసి ఎవరైతే జీవిస్తారో వాళ్ళకే వాగ్దానం నెరవేరుతుంది, అందరికి నెరవేరదు. కాబట్టి నీ జీవితంలో నా జీవితంలో మనకు వాగ్దానం వస్తే మనము దానికి ఓపికతో సాధించుకోవాలి, కానీ అది నెరవేరట్లేదని మనం దేవుని దూషించకూడదు. ఓకే. రెండోదిగా రండి, 2 పేతురు పత్రిక, వద్దు సమయం లేదు, రోమీలకు రాసిన పత్రిక 4:20 తీయండి. రోమా 4:20.
అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి డౌట్ పెట్టుకోకుండా దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానం చేసినది నెరవేరుస్తాడని సమర్థం కలిగిన వాడని విశ్వాసం ఉంచి బలం పొందాల. అయితే గుర్తుపెట్టుకోండి, రెండో పాయింట్ ఏంటంటే, ఎవరైతే వాగ్దానం తీసుకుంటారో ఆయన దాన్ని నెరవేర్చగలవాడనే విశ్వాసం ఉంచి ప్రార్థనాపూర్వకంగా తీసుకోవాలి. నువ్వు కార్డు తీసుకునేటప్పుడు అది ఒక లాటరీ సిస్టమ్ కాదు. ఏదో నాకు ప్రాణం బాలేకపోతే తీసుకుంటే నాకు మంచి జరుగుతుంది అనుకొని పొరపాటు కూడా అనుకోవద్దండి. ఒక వాగ్దానానికి ఎన్నో షరతులు ఉంటాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటారు. నేను చాలా ప్రిపేర్ అయ్యి వచ్చిన, మనకేమో టైం లేదు కాబట్టి టర్మ్స్ అండ్ కండిషన్స్. ఏ వాగ్దానమైనా నెరవేరాలంటే నేను ఒక ఉదాహరణ చెప్తా. అబ్రహాం ఉన్నాడు. అబ్రహాం జీవితంలో దేవుడు ఒక వాగ్దానం చేసినాడు. ఏంటంటే నీకు సంతానం కలగజేస్తా అని చెప్పినాడు. నీకు సంతానం కలగజేస్తా అంటే శారా ఏం చేసిందంట, ఆమెకు అప్పటికే 90 సంవత్సరాలు, అబ్రహాంకేమో 100 సంవత్సరాలు. అనుకేందంట, నాకు 90 సంవత్సరాల్లో ఇంత ముసలామెను నేనేంది గర్భం ధరించడమని టెంట్లో కూర్చొని నవ్విందంట. నవ్వితే దేవుని కోపం వచ్చింది. అంటే వాగ్దానం చేసిన నేనేమన్నా పిచ్చోడిని అనుకుంటున్నారా? నేను వాగ్దానం చేస్తే మీరు నమ్మరా? అయితే ఇదే మీకు ఆనవాళ్ళు. మీకు వచ్చే సంవత్సరం ఈ టైంకల్లా ఒక అబ్బాయి చేతిలో ఉంటాడని చెప్తే అది జరిగిపోతుంది. సో మన జీవితంలో మనం ఎప్పుడైతే విశ్వాసంతో నమ్మగలుగుతామో, దేవుడు అంటే నిజమైనటువంటి విశ్వాసం మనకుందో, అప్పుడు మనం అడిగినవి దేవుడు ఇస్తాడు. ఈ మాటకు అర్థం అదే. కాబట్టి వాగ్దానం తీసుకుంటున్నటువంటి మనము రెండవదిగా చేయాల్సిన పని ఏంటంటే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని నమ్మి విశ్వాసం ఉంచి వాగ్దానం తీసుకోవాలా. ఓకేనా? నెక్స్ట్ అదే రోమీలకు రాసిన పత్రిక 4:21 కింది వచ్చినాక, దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని నమ్మి అబ్రహాం ఏం చేసినాడంటే దేవుడు చేస్తాడని నమ్మినాడు కాబట్టి అబ్రహాం జీవితంలో సంతానం వచ్చింది. మన జీవితంలో మనం అరాకొర విశ్వాసంతో ఉండి మనకు దేవుడు ఇది చేయలేదని మనం బాధపడకూడదు. నీకు సంతానం కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, ఏది కావాలన్నా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయాల్సిందంటే విశ్వాసం. నాకు దీన్ని దేవుడు చేస్తాడు అనే నమ్మకం నీకుంటే జరుగుతుంది. నమ్మువానికి సమస్తము సాధ్యమే, నమ్మువానికి సమస్తము సాధ్యమే. కాబట్టి మన జీవితంలో వాగ్దానం తీసుకోబోతున్నాం మనము నిజమైన విశ్వాసంతో వాగ్దానం తీసుకుందాం. చివరిగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. 2 కొరింథీ 7:1. ప్రియులారా, మనకు ఈ వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి దేవుని భయంతో పరిశుద్ధతను కాపాడుకొని సంపూర్తి చేసుకుంటూ శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి వాగ్దానం తీసుకున్నంత మాత్రాన తీసుకొని బైబిల్లో పెట్టేసుకుంటే మన జీవితం అప్పటితో క్లోజ్ కాదు. వాగ్దానం తీసుకున్న తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఆ వాగ్దానంలో నీకు ఏమొచ్చిందో నువ్వు చదువుకొని, నీకు అర్థం కాకపోతే మీ పాస్టర్ తోటో లేకుంటే వాక్యం తెలిసిన వాళ్ళతోటో చదివించుకొని దాని ప్రకారం నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడు నీ వాగ్దానము నెరవేరుతుంది. ఓకే, 4 విషయాలు చూసుకున్నాం మనం. మొట్టమొదటికి ఏంటంటే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని నమ్మి మనం వాగ్దానం తీసుకోవాలా. రెండోది ఓపికతో ఉండాలా. మూడోది విశ్వాసంతో సందేహింపక తీసుకోవాలా. తర్వాత నమ్మి విశ్వసించాలా. నాలుగోది. ఐదోది దేవుని భయంతో మనం ఎప్పుడైతే జీవిస్తామో వాగ్దానం తీసుకున్న తర్వాత అది మన జీవితంలో నెరవేరుతుంది. ఓకే, వాగ్దానం నెరవేరిన వాళ్ళలో నేను ఒకరిని. అన్న కూడా ఇందాక చెప్పినాడు కదా ఆరోగ్యం గురించి. నా జీవితంలో కూడా నేను ఒక చిన్న పల్లెటూరులో ఉన్నా. మా ఊరు పేరు గూగుల్ మ్యాప్లో ఒక 10 సార్లు జూమ్ చేసా కానీ రాదు, అంత చిన్న ఊరు నాది. దేవుడు నన్ను ఏం చేసినాడంటే, మొట్టమొదటిగా చదువులో నన్ను ముందుంచినాడు, తర్వాత ఉద్యోగంలో నన్ను ముందుంచినాడు, తర్వాత నా ప్రమోషన్స్ విషయంలో నన్ను ముందుంచినాడు. నేను ఎంత నమ్మకంగా అయితే దేవుని దగ్గరికి వస్తున్నానో ఆయన అంత ఎక్కువ నన్ను హెచ్చించుకుంటూ పోతున్నాడు. మన జీవితంలో కూడా మనకి ఏదైనా కావాలంటే
ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ఒకసారి ప్రభువా కావాలంటే కుదరదు. గోజాడాల. ఎవరు చేసినారు ఆ పని? హన్నా చేసింది. హన్నా అని ఒక ఆమె ఉంది. ఆమెకు సంతానం లేదంట. అప్పుడు ఆమె ఏం చేసిందంటే మందిరానికొచ్చి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసింది. నీ కన్నీరు నీ దేవుని దగ్గరికి చేరుతది అంటాడు భక్సింగ్ అంకుల్. దావీదు సమస్తం సమకూర్చుకున్నాను బుక్ ఉంటుంది. ఎప్పుడైనా అవకాశం ఉంటే చదవండి. కన్నీరు ఎప్పుడైనా సరే దేవునితో మాట్లాడుతుంది. నువ్వు ఎప్పుడైతే భారంగా దేవుని దగ్గర నీ బాధ చెప్పుకుంటావో అప్పుడు ఆయన నిన్ను కరుణిస్తాడు. కాబట్టి నీ వాగ్దానము ఆ చేసినవాడు నమ్మదగిన వాడనే నమ్మకంతో ముందుకు సాగి ఆ వాగ్దానం ప్రకారం జీవించి మన వాగ్దానం తీసుకుందాం. దేవుడి మాటలు దీవించును కాక.